నేను చాలా రిస్క్లో పెడుతుంది అని చెప్పి నాకు చెప్తే దాని అంతరార్థం నాకు అర్థం కాదు. దాని మీనింగ్ ఏంటంటే సార్ భిక్షగాడు ఎక్కువ రిస్క్లో ఉంటాడా, నెలకు 10,000 సంపాదిస్తాడు ఎక్కువ రిస్క్లో ఉంటాడా? ఎందుకంటే 10,000 సంపాదిస్తానికి ఈఎంఐ ఉంటాయి, భిక్షగానికి ఈఎంఐలు అన్నింటినీ మించి అది పెళ్ళం ఉండదు కాబట్టి పీకులాట ఉండదు, ఖర్చులు ఉండదు. ఎస్ ఆర్ నో? 10,000 సంపాదిస్తానికి ఎక్కువ రిస్క్ ఉంటుందా, ₹1,00,000 సంపాదిస్తానికి ఎక్కువ రిస్క్ ఉంటుందా? అంటే జీతం పెరిగితే రిస్క్. ఇది ఒకసారి మీరు అందరూ గమనించండి. జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే జీతం పెరిగితే కంఫర్ట్ వస్తాం అనుకుంటారు. ఎంత జీతం పెరిగితే అంత రిస్క్ లో ఉంటుంది. ఎందుకు అంటే ₹10,000 శాలరీ వచ్చినోడికి 6 నెలల జీతం రాకపోతే అప్పు ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ₹1,00,000 శాలరీ ఉన్న వ్యక్తికి 2 నెలల శాలరీ రాకపోతే అప్పు ఎంత అవుతుంది? ఇది ప్రాబ్లం. ఇది నా ఫ్రెండ్స్ నాకు నేను చదువుకునే రోజుల్లో జాబ్కి ఎక్కిన కొత్తలో నాకు చెప్పేది. నా జీతం వచ్చేసి నేను చెప్పిన ఇందాక 6 సార్లు ఇంటర్వ్యూకి పోయిన ఆయన దగ్గరికి. 6 సార్లు పోతే 7వ సారి నేను బతిలాడితే నాకు జాబ్ వచ్చింది. బాగా రిక్వెస్ట్ చేస్తే నా కుటుంబం యొక్క పరిస్థితి చెప్తే నాకు జాబ్ వచ్చిండు. నా మొదటి జీతం 4,500. ఎంత? నేను అనుకున్నా నాతో పాటు చదువుతానంతా ఇంకా చదువుతానే చీఫ్సార్ కూడా చదువుతానే ఇంకా నా అప్లైన్ చీఫ్సార్ కూడా చదువుతానే ఇంకా చీఫ్సార్ కంటే ముందు వచ్చింది నాకు జాబ్ అనుకున్నా నేను. ఇక కష్టాలన్నీ పోతాయి అనుకుంటే 1వ తారీఖు జీతం వస్తుంది, 3వ తారీఖు అయిపోతుంది. ఇట్లా అవుతుంది అని చెప్పి ఇంకొంచెం కష్టపడితే ప్రమోషన్ ఇచ్చాడు. ₹25,000 జీతం, ₹25,000 శాలరీ వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలా లేదా? సంతోషం ఉండి మూసుకొని మన పని మనం చేసుకోవాలి. నేను ఎక్కచెక్కాలి పోయి కూలీలకు పోయి మా నాయనకి చెప్పిన నాకు జీతం పెరిగిందని. మా నాయన కూడా ఫుల్ సంతోషంలో ఏం చేయాలో అర్థం కాక నాకు పెళ్లి చేసి పడేసి 20,000 శాలరీ వస్తే కొడుకు ఆగమైంది అని చెప్పి పెళ్లి చేసి పెళ్ళి అయినప్పుడు హ్యాపీగా ఉంటా లేదా? అయినప్పుడు అమ్మ హ్యాపీగా ఉంటారా తల్లి? ఏం అడగకూడదు. నేనేం నిత్యం మీరు లేకపోతే మేమే ఉంటాం. మీరు మా వెనకాల ఉన్నటువంటి శక్తులు. ఏం బాధపడదు. మిమ్మల్ని బాధపడ్డా మేము చేసేది ఏం లేదు కదా. మిమ్మల్ని ఏం చేయలేదు. మేము లోకం మొత్తం గెలుస్తాం. నా ఇంకా పెళ్ళం దగ్గర కూరగాయలు వస్తున్నారు కదా. సైనికాలు నేను సాయంత్రం ఇంటికి వస్తా మా ఆమె ఉల్లిగడ్డ మిరపకాయలు 2 పోయి టమాటా కూర ఉండాలి. భోజనం పోయి ఉంటాను. నేను ఎన్ని డైలాగులు కొట్టినా మీకు తర్వాత నేను బాధపడుతుంది. సో ఏమంటాను ఇందాక సో పెళ్ళంటే ఇష్టం లేను అని కూడా పెళ్లి ఫిక్స్ కాగానే సంతోషంగా ఉంటుందా లేదా? ఒక్క మీద షారుఖ్ ఖాన్ వస్తాడు, మాటికి మాటికి అర్థం చూడకపోతే అవుతుంది. ఎక్కడ లేని క్రిములు తీస్తాడు, నడక మారుతుంది. అడగలే నడవడప్పుడు వాటిని ప్రింట్ అయితే పెళ్లి తీసుకపోయి ఇస్తారు సార్. పెళ్లి పెళ్ళిరా ఫస్ట్ టైం పెళ్ళి అవుతున్నాడు. ఈ నాలుగు పెళ్ళి అయినాయి కాబట్టి ఎందుకుంటున్నట్లు అవుతుంది. కాట్లని వస్తాం ఫుల్ సంతోషంగా డీజే మాట్లాడతాం. బరాత్లో ఎవరెవరు ఎగరాలి, మందు ఇన్ఛార్జ్ ఎవరు, ఏంది చేయడానికి బరాత్ తీయాలి, ఒక చక్కెర కాడికి వెళ్ళి మంగళసూత్రం దాకా అన్ని ఫిక్స్ అయిపోతాయి. పెళ్లి మందిర్లకు వస్తాం. ఇట్లాంటి మందిరంలో కూర్చొని ఇట్లాంటి స్టేజ్ మీద వంగవాడి తాళి కడుతుంటాడు. తాళి కడుతున్నప్పుడు అక్కడ ఓ 20 మంది ముగ్గురు ఉంటారు. 10 మంది పెళ్లి అయిన వాళ్ళు, ఓ 10 మంది బ్యాచులర్స్, రైట్? వాళ్ళందరూ దోస్తులు. పెళ్లి కొడుకు ఓ 3 అయ్యా లేచినావా, ఓ 3 అయ్యా లేచినావా, ఇట్లా 3 ముందు పడదాకా కిల 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 నవ్వుతాడు దాకా. ఆ 10 మందిలో పెళ్లిగానలు ఏమనుకుంటారంటే గమ్మతుందేమరా పెళ్లి నాకెప్పుడైతుందో అలా తెలియదు కదా పరిస్థితి ఏంటనే. ఈ పెళ్ళైన వాళ్ళేమో పాపం చదివి కాని పని అయిపోయి కొడుకు మంచోడు ఉండే ఉండేది వాళ్ళు సంతాపం వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే పెళ్ళిగాని వాళ్ళేమో ఒడి మీద వీళ్ళేమో ముద దిగి రాలేదు. నువ్వు జస్ట్ తడుపుకున్నావు కాలకాడు
అమ్మాయి ఏడుస్తాను అవుతుందా? ఏడుస్తుంది పాపం. ఆ ఎందుకంటే ఒక ఆమె జడ ఇస్తారు లేపని పడుతుంది, ఆమె కూడా ఏడుస్తుంది. ఆ పందిట్లో నవ్వేది ఇద్దరే ఇద్దరు, ఒకటి పంతులు, రెండు పెళ్ళికొడు. పంతులకేమో కామన్ ఎదురు నవ్వుతారు, ఆయన ఇస్తారు కానీ ఆయన నవ్వుతుంటాడు. పెళ్ళికొడుకేమో ఫస్ట్ టైం కాబట్టి ఏదో దేవాలా అని చెప్పి నవ్వుతాడు. ఆ పందిరి మొత్తం ఏడుస్తారు, పెళ్ళికొడుకు తరపులు పెళ్ళికొడుకు తరపులు అందరూ ఏడుస్తారు. పెళ్లి కూతురు కూడా బాగా ఏడుస్తుంది. ఇక నాకు అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ హైలైట్ ఏంటంటే పెళ్లి కొడుకు నవ్వింది కదా, పెళ్లి కూతురు ఏడిచింది కదా, ఇంకా కూతురు ఎప్పుడు ఫ్యూచర్లో ఏడవదు, ఇది ఆఖరి ఏడుపు పందిరి. పెళ్లి కొడుకు నవ్వు ఫ్యూచర్లో నవ్వుతాను ట్రై చేసిన ఫోటో దిగుదాం దాన్ని బాగా తీసుకపోతే నవ్వులా అంటే అని లోపల లేదు మీదికే వస్తుంది. అప్పుడు పెళ్ళని మనం నడుస్తాడు. ఏమన్నా ఆయన ఒక్క మాట చెప్పకపోతారంటే నువ్వెందుకు తప్పించుకోవాలా, మేము మునిగినాం, నువ్వు కూడా మునిగాడు. నాకు పెళ్ళికి ఇదే అయింది. పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం దాకా పుల్లు ఖతర్నాక్ ఉంటుంది లైఫ్. బంగారం నువ్వు నా కోసమే ఉంటున్నావు బావా, నిన్ను కూడా దేవుడు నా కోసమే పుట్టించాడు. నాకు ఈడ మచ్చ ఉంది కదా, నాకు ఈ మచ్చ నచ్చిన అమ్మాయి అని అనుకో, నేనైతే ఆ మచ్చను చూసే పడిపోయాను అంటారు. అంటే నెగిటివ్ అన్ని పాజిటివ్ అయిపోతాయి సంవత్సరం దాకా. నా ఇంట్లో కలర్ అంటే అలా ఉన్నాయి కాబట్టి పడడానికి ఇట్లా పువ్వు నడుస్తుంది. ఏ సార్కే బా శుభం అవుతుంది. నిన్ను చేసుకోవడం వల్ల నేను సంగ్రహించాను. అర్థం చేసుకుంటే బాగుంటుందని వీడు, నీకంటే మంచిగా మా బాగున్నాడని ఆమె. బావం చేసుకున్నా ఇది మర్దం చేసుకున్నా బండి వచ్చి ఏ సార్ దాకా ఈమె ఆగుతుందని వాళ్ళు ఇద్దరు తెలియదు. సంవత్సరం తర్వాత భార్యాభర్తల మధ్యన ఇద్దరి మధ్యన చిన్నగా గొడవలు స్టార్ట్ అయితే మెయిన్ కారణం ఏంటి తల్లి? గట్టిగా నేను భార్యాభర్తల మధ్య బంధాన్ని శంకించలేదు, నా దాన్ని అర్థం చేసుకోండి. కానీ ఆ బంధాల వెనక ఉన్నటువంటిది, వెనక కూడా కాదు బంధాలే అనుకున్నాయి, ముందర నోటు ఉంది. చాలా మంది నేను మీటింగ్ లో మాట్లాడాక లేడీస్ వస్తారు, ఫోటో తీసుకోవాలి సార్, మీరు భార్య భర్తల గురించి కొంచెం చెడుగా మాట్లాడారు సార్, నాకు నచ్చలేదు సార్, అందరూ భార్య భర్తలు అంటున్నారు, మా భర్త ఏం సంపాదించకపోయినా నేను గుండెలో పెట్టి చూసుకోండి సార్ అన్న వాళ్ళు ఉన్నారు. నాకు నేను ఒక చిన్న విషయం చెప్తా. భార్య నైట్ వచ్చి ఇట్లా బోర్డు చిన్నగా బావా నాకు ఒక చీర కొనియవా,